చూడాల్సిందేనా సార్? ఇప్పుడు ఏం చెప్పరా సార్ మీరు ఇక్కడికి వచ్చేసిందుకు? అండ్ ఇప్పుడు బాలీవుడ్ ఆ లెగసీ కూడా ఉంటుంది కదా సార్. స్టోరీ మీరు రవీనా గారికి కూడా వినిపించారా? నో 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 అసలు నేను ఓన్లీ రాశా. అండ్ వీళ్ళిద్దరితో జర్నీ ఎలా ఉంది? మీరు అంటే మీరు చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ని చాలా మంచిగా తీయాలి అని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఆఫ్టర్ ఈ మూవీ రిలీజ్ తర్వాత? తెలియదు, అది ముందే చెప్పలేమని. నాకు పిల్లారా హిట్ అవుతుందని నాకు అంత తెలియదు. ఉన్న 5-6-7 సాంగుల్లో నాకు నచ్చింది ఇంకోటి ఉండొచ్చు, ఆడియన్స్కి నచ్చింది ఇంకోటి ఉండొచ్చు. కానీ డెఫినెట్లీ శ్రీనివాస్ మంగాపురం బ్యాడ్ అయితే అవదని నాకు అనిపిస్తుంది. చాలా గుడ్. అది ఆడియన్స్కి అసలు నిజంగా నచ్చితే ఇంకా నచ్చి అది ఏ లెవెల్కి వెళ్తుందని నేను చెప్పలేను. కానీ వీళ్ళిద్దరు పేరుని ఎంజాయ్ చేస్తారు, అసలు వీళ్ళిద్దరు ఇన్నోసెన్స్ని ఎంజాయ్ చేస్తారు, వీళ్ళిద్దరు లవ్ని ఎంజాయ్ చేస్తారు, నా డైరెక్షన్ ఎంజాయ్ చేస్తారు, క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా చాలా నేను ఇంకా రివీల్ వాళ్ళు ఎలా చూపించబోతున్నారు అంటే ఒక తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పెద్ద క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా నేను రివీల్ చేయట్లేదు. వాళ్ళందరూ చాలా సర్ప్రైజెస్. వెరీ ఎమోషనల్ మూవీ. ఓకే, ఇప్పుడున్న దాంట్లో అంత ఎమోషనల్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎమోషనల్ అంటే అసలు ఫైనల్ గా వచ్చేసరికి ఆ థియేటర్ నుంచి ఎలా వస్తున్నారు అనే దాని గురించి చెప్తాను. కామెడీ ఉంటుంది, 7 సాంగ్స్ ఉన్నాయి, లవ్ ఉంటుంది, బ్రైట్ ఉంటుంది, సినిమా విజువల్ గా అదిరిపోతుంది. విజువల్ అంటే నా స్టైల్ ఆఫ్ రగ్గడ్ విజువల్స్ చాలా బాగుంటాయి ఇందులో. అసలు తిరుపతి ఇవన్నీ పక్కన పెడితే అసలు మ్యూజిక్ రిలీజ్ చేస్తా చూడండి. అవును, ప్రకాష్ గారు, జీవి ప్రకాష్ గారు ఎలా ఉంటుంది? సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మాట గుర్తు పెట్టుకోండి. చేశారా సార్? అంటే ఇప్పుడు వరకు ట్యూన్స్ అవి ఫైనల్ నేను టోటల్ సినిమా ట్యూన్స్ అవ్వకుండా షూటింగ్ వెళ్ళాను. ఓకే, ఫస్ట్ మీరు నేను కంప్లీట్ 7 సాంగ్స్ అయిపోయినాయి, 7 సాంగ్స్ లిరిక్స్ అయిపోయినాయి. ఓకే, సో కంపోజిషన్, పిక్చరైజేషన్ అవి అయిన తర్వాతనే షూట్కి వెళ్తాను. ఓకే ఓకే, సో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఆడియో చెప్తున్నాను కదా, చాలా పెద్ద చార్ట్ బస్టర్, అది కూడా 100% చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ మహేష్ బాబు గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చింది సార్? ఆల్రెడీ కలిసాను ఇంతకు ముందు, RX100 తర్వాత ఒకసారి పిలిపించారు. అవునా? ఓకే, అప్పుడే కలిసాను, చాలా అప్రిషియేట్ చేశారు ఆయన. తర్వాత నేనంటే మళ్ళీ ఎప్పుడు కలవలేదు, అంటే ఎప్పుడు అనుకోలేదు కూడా. ఏమో అనుకుంటే కలిసి ఉండేవాడినేమో. సరే ఆయన బిజీగా ఉంటారు కదా మనకి, అంటే షూట్ టైం. కానీ నాతో మొత్తం అన్ని ఆయనకి A to Z అప్డేట్స్ అన్ని తెలుసు. షూటింగ్ వెళ్ళినా వచ్చినా అన్ని తెలుసు. ఆయన వినాలనేమి అనుకోలేదు. అదేం కాదు, అజయ్కి నా మీద ఆయన బాగా నమ్మకం అని అన్నారని నాకు బయట తెలిసింది. అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీ బాగా చేస్తాడని చెప్పి. వారణాసి చూసారా సార్ మీరు? చూసారు. ఓకే, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఇంకా రాజమౌళి గారు అంటే మన ఇండియా, మన అందరికి చాలా ప్రైడ్ కదా ఆయన. సో మహేష్ బాబు గారిని అలా చూసి ఎలా అనిపించింది? చాలా బాగుంది. అయితే ఇప్పుడు